హలో లేడీస్. ఈ వీడియోలో అయితే నేనైతే ఫుల్ హెయిర్ కేర్ రొటీన్ కోసం చెప్పబోతున్నా. అస్సలు ఈ వీడియో స్కిప్ చేయొద్దు. అండ్ నా వీడియో ఒకవేళ మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డోంట్ స్కిప్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియోలో నేను హెయిర్ కేర్ కోసం చెప్పబోతున్నాను. పర్సనల్లీ నేను 2-3 మంత్స్ బ్యాక్ అయితే చాలా వీడియోస్ చూసాను. అసలు హెయిర్ కేర్ రొటీన్ ఏంటి? అసలు ఏ ప్రొడక్ట్స్ ఫాలో అవ్వాలి? అసలు ఎలా కేర్ చేయాలి హెయిర్‌ని అని చెప్పేసి. బట్ ఐ ఫౌండ్ ఎ సొల్యూషన్. సో, ఈరోజైతే నేనైతే మీకైతే షేర్ చేయబోతున్నాను. అండ్ నేను కొన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేశాను. అయ్యయితే నాకు మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఈ వీడియోలో అయితే నేనైతే చెప్పబోతున్నాను. సో, అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి. ప్రెజెంట్ చాలా మందయితే హెయిర్ కేర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తున్నారు. అండ్ చాలా మెడిసిన్, సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్నారు. సో, అంతవరకు వెళ్ళే కన్నా మీరొక రొటీన్ ఫాలో అవుతే మీరు హెయిర్ కేర్ తీసుకుంటారు. ప్లస్ హెయిర్ ఫాల్ రిడ్యూస్ అవుతుంది. లైక్ మీ హెయిర్‌ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. సో, స్టార్టింగ్ స్టేజ్‌లోనే మనం మంచిగా హెయిర్ కేర్ తీసుకుంటే లైక్ మరి ట్రాన్స్‌ప్లాంటేషన్ అండ్ హెయిర్ కేర్ ట్రీట్మెంట్ వరకు మోస్ట్‌లీ వెళ్ళం. సో, మీకంటూ హెయిర్‌కి ఒక బేసిక్ హెయిర్ ఆయిలింగ్ అండ్ షాంపూ ఇవన్నీ మీరు హెయిర్ కేర్ తీసుకుంటే లైక్ ట్రాన్స్‌ప్లాంటేషన్, హెయిర్ ట్రీట్మెంట్, హెయిర్ లాస్ అవుతుంది అని అంతవరకు వెళ్ళరు. సో, బేసిక్ స్టెప్స్, ఇనీషియల్ స్టెప్స్ మీరు ఫాలో అవుతే ఒక లాస్ట్ స్టేజ్ వరకు అయితే అస్సలు వెళ్ళరు. సో, ఈరోజైతే ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి, హెయిర్ కేర్ రొటీన్ ఎలా తీసుకోవాలో అయితే చెప్పబోతున్నాను. మీరైతే ఈ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి. సో, మనకి ఏదైనా సరే మనం కేర్ తీసుకొని జాగ్రత్తగా దాన్ని కేర్ చేసి పట్టించుకుంటేనే మనకు మంచి రిజల్ట్ వస్తుంది. సో, హెయిర్ విషయంలో కూడా సేమ్ అంతే. మీరు స్టెప్స్ ఫాలో అయ్యి హెయిర్ కేర్ మంచిగా తీసుకొని రొటీన్ ఫాలో అవ్వి సరిగ్గా కేర్ చేస్తే అసలు హెయిర్ ఫాల్ ఇష్యూస్ ఉండవు. అండ్ హెయిర్ లాస్ ఇష్యూస్ ఉండవు. హెయిర్ గ్రోత్ ఖచ్చితంగా వస్తుంది. సో, మీరైతే మంచిగా నేను చెప్పే స్టెప్స్ రొటీన్ అయితే ఫాలో అవ్వండి. ఖచ్చితంగా హెయిర్ అయితే ఫాల్ అవ్వదు. ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ అవుతుంది. ఈ వీడియోలో కొన్ని ప్రొడక్ట్స్ కోసం చెప్తాను. పర్సనల్లీ నేను 2-3 మంత్స్ నుంచి యూజ్ చేసి అది రిజల్ట్స్ మంచిగా వచ్చిన తర్వాత మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదైతే అసలు ప్రమోషన్ వీడియో అయితే అస్సలు కాదు. నేను ఏ ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ అయితే చేయడం లేదు. పర్సనల్లీ నేను హెయిర్ కేర్ అది రొటీన్ ఫాలో అవ్వి దెన్ మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు షేర్ చేస్తున్నాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి హెయిర్ ఆయిలింగ్. చాలా మంది గర్ల్స్ స్పెషల్లీ టీనేజర్స్ అయితే అస్సలు ఆయిల్స్ అయితే అసలు అప్లై చేయరు. ఎందుకంటే లైక్ స్కూల్‌కి వెళ్తున్నప్పుడైనా మోస్ట్‌లీ కాలేజ్ గర్ల్స్. కాలేజ్‌కి వెళ్తున్నప్పుడు ఆయిలీ హెయిర్‌తో వెళ్తే చూసే వాళ్ళకి మంచిగా అనిపించదు. మొత్తం ఫేస్ అంతా ఆయిలీగా ఉంటుంది అని చెప్పేసి అస్సలు ఆయిల్ అయితే అసలు అప్లై చేయరు చాలా మంది. బట్ ఆయిల్ అప్లై చేయడం వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనకి చాలా నరిషింగ్‌గా ఉంటుంది హెయిర్ అండ్ స్కాల్ప్ కూడా మాయిశ్చరైజింగ్‌గా ఉంటుంది. సో, డైలీ హెయిర్ ఆయిల్ అయితే అసలు చేసుకోవద్దు. మీరు హెడ్ బాత్ చేసే ముందయితే ఈవినింగ్ అయితే అప్లై చేసుకొని లైక్ ఓవర్ నైట్ వదిలేసుకొని నెక్స్ట్ డే అయితే హెయిర్ బాత్ చేసి హెయిర్ ఆయిలింగ్ ఎప్పుడు చేయాలంటే ఈవినింగ్ టైం మన మైండ్ ఎప్పుడైతే చాలా రిలాక్స్డ్‌గా ఉంటుంది. మనం పడుకునే ముందు చాలా రిలాక్స్‌గా, పీస్‌ఫుల్‌గా మైండ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడైతే స్కాల్ప్‌కి అప్లై చేసుకొని పడుకోండి. చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. అండ్ మోస్ట్‌లీ మీరు డైలీ ఆయిల్ అప్లై చేసుకొని అంటే ఈరోజు ఆయిల్ అప్లై చేసుకొని 3-4 డేస్ అలానే వదిలేసి నెక్స్ట్ 3-4 డేస్ తర్వాత హెయిర్ బాత్ చేస్తే మన స్కాల్ప్ అంతా కొంచెం డాండ్రఫ్ ఇచీగా అయిపోతుంది. సో, డైలీ అయితే హెయిర్ అయితే ఆయిలింగ్ చేసుకోకండి. మీరు ఎప్పుడైతే ఒకవేళ రేపు హెయిర్ బాత్ చేయాలనుకుంటే ఈరోజు ఈవినింగే హెయిర్‌కి అప్లై చేసుకోండి ఆయిల్. దాన్ని నెక్స్ట్ డేనే ఆహ్, ఓవర్ నైట్ వదిలేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగే మీరు హెయిర్ వాష్ చేసేసుకోండి. హెయిర్ ఆయిలింగ్ అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. మన హెయిర్‌కి నరిష్‌మెంట్ అండ్ మాయిశ్చరైజింగ్ అయితే చాలా ఇంపార్టెంట్. హెయిర్ ఆయిలింగ్ అయితే అస్సలు మిస్ చేయొద్దు. నెక్స్ట్ మనం ఏ హెయిర్ ఆయిల్ వాడాలి? మోస్ట్‌లీ చాలా మంది పారాషూట్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాను. నేను కూడా సేమ్ అదే ఆయిల్ యూజ్ చేస్తాను. బట్ ఆ ఆయిల్‌లో అయితే నేను రోజ్‌మెరీ ఎసెన్షియల్ ఆయిల్ చాలా ఇంపార్టెంట్. మీరు చాలా వీడియోస్ చూస్తూ ఉంటారు. ఎసెన్షియల్ ఆయిల్ కోసం చాలా ప్రమోటింగ్ వీడియోస్ వచ్చాయి. చాలా వచ్చాయి. బట్ అంతే రిజల్ట్‌ని ఇస్తుంది. అది కూడా ఒకవేళ మనం యూజ్ చేస్తే నేనైతే పర్సనల్లీ యూజ్ చేశాను. రోజ్‌మెరీ ఆయిల్ కాదు. రోజ్‌మెరీ ఎసెన్షియల్ ఆయిల్. రోజ్‌మెరీ ఎసెన్షియల్ ఆయిల్ మనం యూజ్ చేసుకునే ఆయిల్‌లో 2-3 డ్రాప్స్ వేసుకొని మనం అప్లై చేసుకుంటే స్కాల్ప్‌కయితే మంచిగా మనకి ఒక 3-4 వీక్స్ తర్వాత అయితే మంచి రిజల్ట్ ఇస్తుంది రోజ్‌మెరీ ఎసెన్షియల్ ఆయిల్ అయితే. మీరు రోజ్‌మెరీ ఆయిల్ యూజ్ చేస్తున్నట్టయితే నార్మల్‌గా స్కాల్ప్‌కి అప్లై చేసుకొని అందులో ఏం ఆయిల్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ రోజ్‌మెరీ ఎసెన్షియల్ ఆయిల్ యూజ్ చేస్తున్నట్టయితే మీరు నార్మల్ ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నారో ఆ ఆయిల్‌లోనే 2-3 డ్రాప్స్
అందులో మిక్స్ చేసుకొని అప్పుడు మీరు కంబైన్ చేసి యూజ్ చేయాలి. టోటల్‌గా రోస్‌మెరీ ఎసెన్షియల్ ఆయిల్ అయితే మొత్తం అప్లై చేయకూడదు. అంటే వేరే ఆయిల్ మిక్స్ చేయకుండా అయితే కంప్లీట్‌గా ఆ ఆయిలే ఎసెన్షియల్ ఆయిల్ యూజ్ చేయకూడదు. ఎందుకంటే అది చాలా మైల్డ్‌గా ఉంటుంది అండ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది కాబట్టి మన హెయిర్‌కి కూడా అంత మంచిది కాదు. సో, అందుకే మనం ఏదైనా ఆయిల్‌లో వేసుకొని 2-3 డ్రాప్స్ మనం యాడ్ చేసుకుంటే మన హెయిర్‌కయితే చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తాయి. వీక్ యూజ్ చేసిన తర్వాత హెయిర్ నాకు గ్రోత్ రాలేదు, హెయిర్ ఫాల్ స్టాప్ అవ్వలేదు అని అయితే అసలు వదిలేయకండి. మనం ఏదైనా అయితే కంటిన్యూయస్‌గా 1-2 మంత్స్ యూజ్ చేసిన తర్వాత మనకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. వెంటనే రిజల్ట్ ఏ ప్రొడక్ట్ కూడా మనకు తెలియదు. సో, అందుకే ఒక 3-4 వీక్స్ యూజ్ చేసిన తర్వాత అప్పుడు మీరు డిసైడ్ చేయండి మీకు రిజల్ట్ మంచిగా వచ్చిందా లేదా అని. ఒకవేళ మీకు హెయిర్ ఆయిల్ చేసుకోవడానికి అసలు నాకు టైమే లేదు అని అనుకుంటే ఒక 2-3 అవర్స్ హెడ్ బాత్ చేసే ముందయితే అప్లై చేసుకోండి. ఒక 2 అవర్స్, 3 అవర్స్ స్కాల్ప్ మీద ఉంచేసుకున్న తర్వాత దెన్ హెయిర్ వాష్ చేసుకోండి. ఒకవేళ మీకు టైం ఉంది అని అనుకుంటే మీరు ఓవర్ నైట్ ఈవినింగ్ అప్లై చేసుకొని దాన్ని నెక్స్ట్ డే మార్నింగే హెయిర్ వాష్ చేసేసుకోండి. ఇదే రోజ్‌మెరీ ప్రొడక్ట్స్ అయితే చాలా రిజల్ట్స్ ఇస్తాయి. సో, నేనైతే స్పెషల్లీ రోజ్‌మెరీ కోసం యూజ్ చేస్తే ఏమేం బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి నేనైతే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. అదైతే మీరు డెఫినిట్‌గా వాచ్ చేయండి. బికాజ్ మీకు తెలుస్తుంది రోజ్‌మెరీ మనకి ఎంత బెనిఫిట్స్ ఇస్తాయి. అసలు ఏంటి అని చెప్పేసి మీకు తెలుస్తుంది. రోజ్‌మెరీలో ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అని చెప్పేసి. సో, నేనైతే ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. సో, ఎలాగో ఆ రోజ్‌మెరీ టాపిక్ వచ్చింది కాబట్టి నేను యూజ్ చేసిన రోజ్‌మెరీ ప్రొడక్ట్స్‌ని అయితే ఇప్పుడు చెప్తాను. సో, రోజ్‌మెరీ ప్రొడక్ట్స్‌లో అయితే ఆల్ప్స్ గుడ్‌నెస్ రోజ్‌మెరీ వాటర్ అదైతే చాలా మంచి రిజల్ట్స్‌ని ఇస్తుంది. హెయిర్ రీగ్రోత్ అవుతుంది. అండ్ ఎప్పుడు దాన్ని ఎలా యూజ్ చేయాలి అంటే హెయిర్ వాష్ చేసుకొని వచ్చిన తర్వాత కొంచెం హెయిర్ కొంచెం వెట్‌గా ఉంటుంది కదా! సో, అప్పుడే మీరు హెయిర్ స్ప్రే చేసుకోండి. ఆ హెయిర్ స్ప్రే అయితే కొంచెం ఆయిలీనెస్‌గా అండ్ గ్రీజీనెస్‌గా అయితే అస్సలు ఉండదు. మీకైతే నార్మల్ వాటర్ స్ప్రే చేసుకున్నట్టే ఉంటుంది. బట్ అయితే చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. మనకి హెయిర్ అయితే గ్రో అవుతూ ఉంటుంది. నేనైతే అదైతే రిజల్ట్ అయితే చూసాను. సో, మీరు కూడా యూజ్ చేయండి. విష్ కేర్ హెయిర్ సీరమ్. హెయిర్ సీరమ్ అయితే చాలా మంచి గ్రోత్ ఇస్తుంది. మీరైతే ఒక 3 మంత్స్ యూజ్ చేసి అయితే చూడండి. నాకైతే చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఇప్పటి వరకు నేను ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేసినా సరే నాకు అలా అనిపించలేదు కానీ ఈ రోజ్‌మెరీ సీరమ్ అయితే ది బెస్ట్ అని చెప్తాను. బికాజ్ మనకి చాలా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కదా! సో, అదైతే హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేస్తుంది. ప్లస్ మనకి హెయిర్ కూడా గ్రోత్ కూడా వస్తుంది మనకైతే. సో, అది ఎప్పుడు ఎలా యూజ్ చేయాలంటే మనం హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత నైట్ టైమ్ పడుకునే ముందు 2-3 పంప్స్ మనం స్ప్రే చేసుకొని మొత్తం స్కాల్ప్ అంతా మసాజ్ చేసుకొని పడుకుంటే చాలు. మనకైతే ఓన్లీ అది నైట్ టైమే యూజ్ చేయాలి. బట్ కొంచెం నెగెటివ్ ఏంటంటే కొంచెం స్మెల్ అయితే కొంతమందికి నచ్చదు. ఎందుకంటే అందులో రైస్, రోజ్‌మెరీ ఇవన్నీ మిక్స్ చేసి ఉంటాయి కాబట్టి కొంచెం మైల్డ్ స్మెల్ అయితే కొంచెం నచ్చదు గానీ, చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. షాంపూ అండ్ కండిషనింగ్. ఫిష్ కేర్ ట్రిపుల్ బాండ్ షాంపూ అయితే నేను ప్రెజెంట్ యూజ్ చేస్తున్నాను. సో, అదైతే దాని కన్సిస్టెన్సీ వచ్చేసి మరీ థిక్‌గా ఉండదు అండ్ కొంచెం వాటరిష్‌గా కూడా అనిపించదు. సో, మీడియం కన్సిస్టెన్సీలో ఉంటుంది. మోడరేట్‌గా ఉంటుంది. సో, ఆ ట్రిపుల్ బాండ్ షాంపూ అయితే మోస్ట్‌లీ బ్రేకేజెస్ కానీ, స్ప్లిట్ ఎండ్స్ కానీ ఏదైతే ఉంటుందో అయితే డ్యామేజ్ నుంచి అయితే ప్రొటెక్ట్ చేస్తుంది. నాకైతే చాలా నచ్చింది. సో, ఇదెలా యూజ్ చేయాలంటే మనం వాటర్‌లో డైల్యూట్ చేసుకొని యూజ్ చేయాలి. సో, మోస్ట్‌లీ ఏ షాంపూ అన్నా మనం వాటర్‌లో డైల్యూట్ చేసుకొని యూజ్ చేయండి. ఎందుకంటే అది మంచిగా మనం హెయిర్ బాత్ చేసినప్పుడైతే మనకి హెయిర్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఆ షాంపూ అయితే. షాంపూ అయితే మనకి హెయిర్‌కి మంచిగా నరిష్‌మెంట్ ఇస్తుంది. అండ్ ప్లస్ కొంచెం షైనింగ్‌గా కూడా ఉంటుంది. మీరు హెయిర్ బాత్ చేసిన తర్వాత అయితే హెయిర్ అయితే షైనింగ్‌గా అనిపిస్తుంది. షాంపూ అయితే సల్ఫేట్ అండ్ పారాబెన్ ఫ్రీ షాంపూ. సో, మోస్ట్‌లీ మనం ఏ షాంపూ యూజ్ చేసినా సరే సల్ఫేట్ అండ్ పారాబెన్ ఫ్రీ ఉండేలానే చూసుకోండి. ఒకవేళ మీకు ఈ ప్రొడక్ట్ అయితే హెయిర్‌కి ఒకవేళ పడకపోతే విష్ కేర్ కాకుండా ఇది కొంచెం లేదా ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించినా సరే వేరే షాంపూస్ ఏవైతే ఉంటాయో అందులో అయితే ఖచ్చితంగా సల్ఫేట్ అండ్ పారాబెన్ ఫ్రీ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఇది మన హెయిర్‌కి బ్రేకేజ్ అండ్ హెయిర్ ఫాల్ నుంచి అయితే మనకు చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ కండిషనర్ విషయానికొస్తే నేనైతే సేమ్ విష్ కేర్ నుంచే విష్ కేర్ ట్రిపుల్ బాండ్ బూస్టింగ్ సీరమ్ కండిషనర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇదైతే నాకు మంచిగా అంటే ఇది కన్సిస్టెన్సీ వచ్చేసి చాలా థిక్‌గా ఉంటుంది ఈ కండిషనర్. అండ్ నాకైతే చాలా హైడ్రేటింగ్‌గా అనిపించింది. చాలా సాఫ్ట్‌గా హైడ్రేటింగ్‌గా అనిపించింది హెయిర్ అయితే. నెక్స్ట్ నేను చాలా మందికి రికమెండ్ చేసే కండిషనర్ వచ్చేసి లారియల్ పారిస్ హైడ్రోలానిక్ యాసిడ్ కండిషనర్. ఇదైతే మనకి చాలా హైడ్రేటింగ్‌గా అనిపిస్తుంది. నేను చాలా కండిషనర్ యూజ్ చేశాను గానీ, ఈ కండిషనర్ అయితే నాకు వెంటనే రిజల్ట్ కనిపించింది. చాలా హైడ్రేటింగ్‌గా ఉంటుంది. అండ్ ఈ కండిషనర్ ఏంటంటే మనం
హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత హెయిర్‌కి అప్లై చేసుకొని వాష్ చేసుకుంటది. చాలా స్మూత్‌గా, షైనింగ్‌గా కూడా అనిపిస్తుంది. సో, ఒకవేళ మీరు ఈ కండిషనర్ యూజ్ చేయలేనట్టయితే ఖచ్చితంగా ఈ కండిషనర్ యూజ్ చేయండి. బికాజ్ యూజ్ చేసిన తర్వాత అయితే మనకు వేరే కండిషనర్ యూజ్ చేయాలని కూడా అనిపించదు. ఎందుకంటే అంత మంచి రిజల్ట్‌నిస్తుంది. సో, మీలో ఎవరైనా ఈ కండిషనర్ యూజ్ చేసినట్టయితే మీకు రిజల్ట్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. షాంపూ, కండిషనర్ యూజ్ చేసినా సరే మీ హెయిర్‌కి డ్రైనెస్ అండ్ ఫ్రీజీగా అనిపిస్తున్నాయి అంటే మీరైతే వేరే హెయిర్ మాస్క్స్ అయితే యూజ్ చేయండి. నాకు హెయిర్ అయితే అంత డ్రైగా ఫ్రీజీగా అనిపించదు. సో, నేనైతే మోస్ట్‌లీ హెయిర్ మాస్క్స్ అయితే యూజ్ చేయలేదు. సో, నాకు హెయిర్ మాస్క్‌లు మంచిగా అనిపించి రిజల్ట్ ఇచ్చింది అంటే డవ్ హెయిర్ మాస్క్. నేనిక్కడ పిక్ యాడ్ చేస్తాను. మీరు చూసేయండి. ఇదైతే మంచిగా మనకి ఫ్రీజీనెస్‌ని కంట్రోల్ చేసి మంచిగా డ్రైగా ఉండకుండా మాయిశ్చరైజింగ్‌గా ఉంటుంది. మీరైతే యూజ్ చేయండి. చాలా మందికి డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! సో, చాలా ప్రొడక్ట్స్ యూజ్ చేసినా సరే మనకసల డాండ్రఫ్ పోదు. అండ్ మనకు హోమ్ రెమెడీస్ ఏం చేసినా సరే అస్సలు డాండ్రఫ్ మనకసలు పోదు. సో, వాళ్ళకైతే చెప్తున్నాను సెల్సన్ షాంపూ అయితే యూజ్ చేయండి. మీకైతే 2-3 వాషెస్‌లో అయితే మొత్తం డాండ్రఫ్ అంతా వాష్ ఆఫ్ అయిపోతుంది. బికాజ్ నేను కూడా చాలా ఫేస్ చేశాను. నాకైతే ఎప్పుడు చూసినా సరే డాండ్రఫ్. ఈరోజు నేను హెయిర్ బాత్ చేస్తే నెక్స్ట్ 2 డేస్ తర్వాత అయితే నాకు హెయిర్ మొత్తం స్కాల్ప్ అంతా డాండ్రఫ్ అయిపోతుంది. సో, అందుకే నేనైతే సెల్సన్ షాంపూ అయితే యూజ్ చేశాను. ఒక 2-3 వాషెస్‌లో అయితే నాకసలు డాండ్రఫ్ మొత్తం వాష్ ఆఫ్ అయిపోయింది. సో, మీరు కూడా యూజ్ చేయండి. బట్ ఈ షాంపూ అయితే కొంచెం హార్ష్‌గా ఉంటుంది కానీ మనకైతే మంచి రిజల్ట్‌నే ఇస్తుంది. సెల్సన్ షాంపూ నేనిక్కడ ప్రొడక్ట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ వీక్లీ ఒక్కసారి యూజ్ చేయండి. 2-3 టైమ్స్ నాకులా యూజ్ చేస్తే ఖచ్చితంగా హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే కొంచెం హార్ష్‌గా ఉంటుంది కాబట్టి ఒక వీక్లీ ఒకసారి అయితే యూజ్ చేయండి. ఒకవేళ మీకు చాలా ఎక్కువ డాండ్రఫ్ ఉంది అంటే ఒక 6-7 వాషెస్‌కైతే మొత్తం పోతుంది. డాండ్రఫ్ అంతా క్లియర్ అయిపోతుంది. నాకైతే చాలా ఎక్కువ డాండ్రఫ్ ఉండేది. బట్ నేనైతే ఒక 6 టైమ్స్ యూజ్ చేశాను. వీక్లీ ఒకసారి యూజ్ చేయాలి ఇది. 6 వాషెస్‌కైతే ఖచ్చితంగా క్లియర్ అయిపోతుంది డాండ్రఫ్ అంతా. ప్రెజెంట్ అయితే నాకైతే అస్సలు డాండ్రఫ్ లేదు. సో, మీరు డాండ్రఫ్ ఫేస్ చేస్తున్నట్టయితే చూసే వాళ్ళకి స్కాల్ప్ అది మంచిగా అనిపించదు. అండ్ మనకి హెయిర్ గ్రోత్ ఉండదు. డాండ్రఫ్ ఉంటే మనకసలు హెయిర్ ఫాల్ అవుతూనే ఉంటుంది. మనకి హెయిర్ రీగ్రోత్ కూడా ఉండదు. సో, అందుకే అసలు స్కాల్ప్ అయితే చాలా క్లీన్‌గా ఉండాలి. మన స్కాల్ప్ ఎంత హెల్తీగా ఉంటే మన హెయిర్ కూడా అంతే హెల్తీగా ఉంటుంది. సో, నెక్స్ట్ మీరైతే వచ్చేసి సీరమ్స్. నేను సీరమ్స్‌లో అయితే స్టార్టింగ్ చాలా ఇయర్స్ నుంచి అయితే లివమ్ సీరమే యూజ్ చేశాను. బట్ నెక్స్ట్ అయితే నేను స్టెరిక్ సీరమ్‌కైతే నేను స్విచ్ అయ్యాను. లివాన్ సీరమ్ కూడా మంచిదే. బట్ మనం యూజ్ చేసిన ఒక 2-3 డేస్‌కి మనకి స్కాల్ప్ మొత్తం కొంచెం ఆయిలీనెస్‌గా అయిపోతుంది. ఈ స్టెరిక్ సీరమ్ అయితే ఆయిలీనెస్ అయితే నాకు అస్సలు అనిపించలేదు. చాలా బాగా అనిపించింది. నాకైతే ఈ ప్రొడక్ట్ అయితే 2 క్వాంటిటీస్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. 100 ఎంఎల్ అయితే అరౌండ్ మనకి $299 ఒకవేళ ఆఫర్‌లో ఉంటే ఇంకా తక్కువ ప్రైస్‌కొస్తుంది. అండ్ మోస్ట్‌లీ హెయిర్ సీరమ్స్ అనే కాదు. మీరు ఏ ప్రొడక్ట్ యూజ్ చేసినా అది స్కిన్ కేర్ అయినా, హెయిర్ కేర్ అయినా సరే ఏ ప్రొడక్ట్ యూజ్ చేసినా మీరు తక్కువ క్వాంటిటీలోనే తీసుకోండి. ఒకవేళ మీరు కొత్త ప్రొడక్ట్‌కి స్విచ్ అవుతున్నట్టయితే తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఒకవేళ మీకు ఆ ప్రొడక్ట్ మంచిగా రిజల్ట్ ఇచ్చింది అంటే మీరు ఇంకొక ప్రొడక్ట్ తీసుకుంటారు. ఇంకొక క్వాంటిటీ. సో, మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మీరు యూజ్ చేసిన తర్వాత ఒకవేళ మీకది సెట్ అవ్వకపోతే ఇంక వేస్ట్ ఆఫ్ మనీ. సో, అందుకే మీరు తక్కువ క్వాంటిటీలోనే తీసుకోండి. ఏదైనా కొత్త ప్రొడక్ట్ స్విచ్ అయినప్పుడైతే. సో, వచ్చేసి హీట్ ప్రొటెక్షన్ స్ప్రే. మనం బయటికి వెళ్ళినప్పుడు, ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు, సమ్‌వేర్ ఎక్కడికైనా పార్టీస్‌కి వెళ్ళినప్పుడైనా సరే హెయిర్ స్టైలింగ్ చేసుకుంటాం. హెయిర్ స్ట్రెయిటనింగ్ అండ్ హెయిర్ కర్లింగ్. సో, మనకైతే హీట్ ప్రొటెక్షన్ స్ప్రే అయితే చాలా ఇంపార్టెంట్. మనకి హీట్ నుంచి చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. మన హెయిర్‌కైతే అసలు డ్యామేజ్ చేయదు. ఒకవేళ మనం హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే యూజ్ చేయకపోతే చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి. బ్రేకేజెస్ వస్తాయి. అసలు మొత్తం హెయిర్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. మీరు హెయిర్‌కి యూజ్ చేస్తే ఖచ్చితంగా హీట్ ప్రొటెక్షన్ స్ప్రే అయితే యూజ్ చేయాలి. హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రేలో అయితే నేనైతే బీ ప్లాంట్ యూజ్ చేస్తున్నాను. అండ్ చాలా ప్రొడక్ట్ యూజ్ చేశాను కానీ నాకైతే ఇది ది బెస్ట్ అనిపించింది. ఎందుకంటే మనకి హీట్ ప్రొటెక్టింగ్‌లో ఇది చాలా ప్రొటెక్ట్ చేస్తుంది మన హెయిర్. బట్ అరౌండ్ 500 అండర్‌లో అయితే వస్తుంది ఈ ప్రొడక్ట్ అయితే. అండ్ మనకి ఇంకా కొంచెం ఆఫర్స్ వస్తూ ఉంటాయి కదా! నైకా అండ్ మింత్రాలో. సో, ఆఫర్స్‌లో మీరు పర్చేస్ చేస్తే ఇంకా కొంచెం తక్కువ ప్రైస్‌కొస్తుంది. మీకు నా నుంచి ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో, మీకు ఇంకా ఏ వీడియోస్ చేసినా అయితే మీకది నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. మీకు యూజ్‌ఫుల్‌గా అనిపించినట్టయితే మీ ఫ్రెండ్స్ సర్కిల్ అయితే ఫార్వర్డ్ చేసేయండి. మనమైతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ మీ ఐషు వ్లాగ్ సైనింగ్ ఆఫ్.